దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా పేతురు గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే పేతురు గారు చెరసాలలో నుంచి బయటికి రావాలంటే మనుషుల వలన ఏ సహాయము లేదు. అలానే లోకపరంగా లోకానికి సంబంధించిన ఏదో అధికారుల సహాయం కానీ అలాంటిది లేదు. మానవ రీతిగా ఎవరో సహాయం చేసేవాళ్ళు లేరు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఉన్నది ఒకటే ఒక ఆశ. అది ఏంటంటే పరలోక దేవునికి మొరపెట్టుకోవటం. పరలోక దేవునికి మొరపెట్టుకుంటే మాకు సహాయం అందుతుంది అని సంఘం గ్రహించి ప్రార్థన చేశారు. అయితే పేతురు గారి జీవితంలో బయటికి రావాలంటే అడ్డుగా ఉంది ఏంటి అంటే ఇనుప గేటు. ఆ ఇనుప గేటుని దాటుకొని బయటికి రావాలి. అలానే మన జీవితంలో ఇనుప గేటు లాంటి సమస్యలు ఏమున్నా వాటన్నిటిని, మన దారికి అడ్డంగా ఉన్న ఇనుప గేట్లు తెరుచుకోవాలి అంటే మనం చేయాల్సింది కూడా, మనకి మానవపరమైన సహాయము ఎటువైపు నుంచి అందకపోతే మనకు సహాయం చేయగలిగింది ఒక్కరు పరలోకపు దేవుడే. కాబట్టి పరలోకపు దేవునికి ప్రార్థన చేయటం ఒక్కటే దారి. అప్పుడు అలాంటి సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలి? మనం నమ్మికతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో మనం ప్రార్థించాలి. అలానే సంఘం ప్రార్థించినట్లుగా అత్యాశక్తితో మనం ప్రార్థించాలి. పేతురు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతన్ని విడిపించటానికి సంఘానికి మానవపరంగా అధికారం కానీ శక్తి కానీ లేవు. లోక సంబంధమైన సహాయం లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుపగేటు దగ్గరికి వచ్చేసరికి దానంతటా అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుపగేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వు ఒక రహస్యం నేర్చుకోవాలి. నమ్మిక గల ప్రార్థన. నువ్వు ఇనుపగేటు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు. దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి. చెరసాలలో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు. అత్యవసర పరిస్థితుల్లో అత్యాశక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మేలుపై ఏలియా నేలమట్టుకు వంగి తన మోకాళ్ల మధ్య తలపెట్టుకొని ప్రార్థించాడు. అది ప్రార్థన అంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వం అంతా దేవునితో లీనమైంది. మాటలేవీ ఉచ్చరించలేదు. మాటల్లో ఇమ్మడనంత ఆవేదనాపూరితంగా ఉంటుంది ప్రార్థన. ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు, దేవుడు నిరాకరింప శక్యము కానీ ప్రార్థనలు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థించారు. అలాంటి ప్రార్థన మాకు కావాలి తండ్రి. అత్యాశక్తితో ప్రార్థించటమే కాదు, విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచే ప్రార్థన మాకు కావాలి ప్రభు. సహాయం చేయమని అడుగుచున్నాను. మానవపరంగా ఎటువంటి సహాయము లేనప్పటికీ పరలోకపు సహాయం ఉందని వాళ్ళు నమ్మారు. అలాంటి నమ్మిక మాకును అనుగ్రహించండి. మా దారికి అడ్డంగా ఉన్న ఎలాంటి ఇనుప కడ్డీలనైనా తొలగించగలిగిన దేవుడవు, సహాయం చేయగలిగిన దేవుడవు నీవే కనుక మీ వైపు చూసేట్లుగా మాకు అనుగ్రహించండి. అట్టి కృపను దయచేయండి. ఆనాటి సంఘస్థులు ఏ విధంగా అయితే ప్రార్థించారో
అలాంటి ప్రార్థన మాకు నేర్పించండి. నిరుత్సాహాలకు, బాధలకు మేము లోను కాకుండా తప్పించుకోవాలి అంటే ఎలాంటి ప్రార్థన మాకెంతో అవసరము. దుష్ట శక్తుల మీద పోరాడాలి అంటే ఎలాంటి ప్రార్థన మాకెంతో అవసరము. అత్యాశక్తితో కూడిన ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఏలియా గారు నేల మట్టుకు వంగి ఏ విధంగా అయితే ప్రార్థించారో, ఏ విధంగా ప్రార్థనగా మార్పు చెందారో అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించండి. ఒక్కో సమయంలో ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మేము చేసే ప్రార్థన నాయన ఎంతో విలువైనదని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. స్తోత్రములు. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందటము, మా వ్యక్తిత్వం అంతా నా తండ్రి మీతో లీనమవ్వటము, అలాంటి ప్రార్థన మాకు నేర్పించండి. నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి సమస్యలు మీ నామంలో తీర్చమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి. ఎలాంటి సమస్యకు చిక్కుముళ్ళన్నింటినీ విడగొట్టే దేవుడవు, ఇనుప కడ్డీలను తొలగించే దేవుడు కనుక మీ వైపు చూసి అత్యాశక్తితో ప్రార్థించే ప్రార్థన మాకు అవసరం. అట్లాంటి ప్రార్థన మాకు నేర్పించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.